డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయాన్ని మంగళగిరి తన నివాసానికి మార్చుకోవడం జరిగింది. మొన్నటి వరకు గత అధికారం చేపట్టిన దగ్గర మూడు నెలల కాలం కూడా విజయవాడ 5వ నెంబర్ రోడ్లో ఉన్నటువంటి ఇరిగేషన్ కార్యాలయంలో క్యాంపు కార్యాలయంగా అక్కడి నుంచి తన కార్యక్రమాలు అయితే ప్రారంభించారు. ఏదైతుందో అధికారుల సమీక్ష సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఇరిగేషన్ కార్యాలయం నుంచి ప్రారంభించారు. కానీ ఈ మొన్న శుక్రవారం నుంచి తన క్యాంపు కార్యాలయాన్ని మంగళగిరిలో ఉన్నటువంటి తన నివాసంలోకి మార్చుకోవడం జరుగుతుంది. ఇక్కడి నుంచే తన కార్యక్రమాలన్నీ చేపడతామని చెప్పి కూడా సీఎం నారా చంద్రబాబు నాయుడుకి లేఖ అయితే రాశారు. గతంలో ఏదైతే ఉందో ఈ యొక్క పార్టీ కార్యాలయం నుంచే ఇక్కడి నుంచే ఎన్నికల ముందైతే కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే కార్యక్రమాలు చేశారు. కానీ ఎన్నికలు అయిన తర్వాత అధికారం చేపట్టి డిప్యూటీ సీఎం అయిన తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరిగేషన్ 5వ నెంబర్ రోడ్లో ఉన్నటువంటి ఇరిగేషన్ కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంగా కొనసాగించారు. 3 నెలల పాటు అక్కడ అదే కార్యాలయంలో రివ్యూలు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఎవరైనా డిప్యూటీ సీఎంను కలవాలన్నా, అర్జీదారులు కావాలన్నా, ఎవరైనా కలవాలన్నా అక్కడికే వచ్చేవారు. అక్కడే తమ సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చేవారు. కానీ మొన్న ఏదైతే వరదల ప్రభావం తగ్గిన తర్వాత పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని అయితే మార్చుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి భద్రతా రీత్యా ఉన్నటువంటి ట్రాఫిక్ రీత్యా కొంత ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 5వ నెంబర్ రూట్లో ఉన్నటువంటి ఇరిగేషన్ కార్యాలయం ఉందో ఇక్కడ తన క్యాంపు కార్యాలయాన్ని మంగళగిరిలోనే ఏదైతే తన పార్టీ కార్యాలయం పక్కనే కొత్తగా నివాసాన్ని అయితే కడుతున్నారు. ఒక 5 ఫ్లోర్ల బిల్డింగ్ అయితే నిర్మాణం అయితే జరుగుతుంది. ఇదే క్యాంప్ ఆఫీస్ నుంచి తన ఏదైతే శాఖాపరమైనటువంటి బాధ్యతలు ఇక్కడి నుంచే నిర్వహిస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడుకి లేఖ అయితే రాయడం జరిగింది. తనపై ఉన్నటువంటి గౌరవంతో మంచి క్యాంపు కార్యాలయాన్ని కేటాయించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అయితే తెలిపారు. మరికొద్ది రోజుల్లోనే ఉన్నటువంటి ఏదైతే మంగళగిరి పార్టీ ఆఫీస్ కార్యాలయం పక్కనే ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాము. ఈ కట్టే బిల్డింగ్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి నివాసంగా నిర్మాణం అయితే జరుగుతుంది. మరికొద్ది రోజుల్లోనే కింద ఫ్లోర్ 2 ఫ్లోర్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచే తన శాఖలకు సంబంధించినటువంటి రివ్యూలు కానీ సమీక్షా సమావేశాలు సంబంధిత అధికారికంగా కూడా ఎక్కడి నుంచే తన విధులైతే నిర్వహిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మరికొద్ది రోజుల్లో దాదాపు ఒక 15 నుంచి 20 రోజులు, నెల రోజుల వ్యవధిలోనే ఈ యొక్క క్యాంపు కార్యాలయం పూర్తి హంగులతో తయారవుతుంది. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ తన విధులు డిప్యూటీ సీఎం హోదాలో ఇక్కడ మంగళగిరి తన నివాసం నుంచే క్యాంపు కార్యాలయంగా కొనసాగించి ఇక్కడి నుంచే అందరికీ అందుబాటులో ఉంటాము. సంబంధిత అధికారులు ఎవరైనా రివ్యూలు కానీ సంబంధిత ఆయన శాఖాపరమైనటువంటి ఇక్కడి నుంచే కార్యక్రమాలు చేపడటానికి కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు తన నివాసానికి పక్కనే పార్టీ కార్యాలయం ఉంది. కార్యాలయం పక్కనే తన నివాసం ఉంది. అక్కడి నుంచే క్యాంపు కార్యాలయంలోనే తన బాధ్యతలు చేపడతామని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. కెమెరామ్యాన్ కిషోర్తో రాజ్ కమల్, S4 మీడియా, మంగళగిరి.